హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది. అనన్య ఇంట్లో చాలా చిరాగ్గా కోపంగా ఉంటుంది. ఇక అలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. షాప్లో సమీర అన్ని పనులు చేస్తూ ఉంటుంది. సమీరని టార్చర్ పెడుతూ ఆనందపిస్తూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అదంతా జరుగుతూ ఉంటుంది. ఇక శరణ్య చాలా ఏడుస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోకూడదు, ఆ ఇంటి కోడలికి నేనే వెళ్ళాలి అని అనన్య చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది శరణ్య దర్శన్తో ఉన్న కొన్ని మూమెంట్స్ని, హ్యాపీ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ రకంగా వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇంకా ఇక్కడేమో శరణ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు హాల్లోకి వచ్చేసి బాధపడుతూ ఉంటారు. ఇద్దరిని చూసి అప్పుడే ఏంటండి ఇది, అనన్య ఇలా చేస్తుంది, శరణ్యని ఆనంద గారు వాళ్ళు పెళ్లి చేసుకుంటామని చెప్పారు కదా, అనన్య ఇలా గొడవ చేయటం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. అనన్య సైలెంట్గా ఉండొచ్చు కదా, శరణ్య వాళ్ళకి నచ్చినప్పుడు కనీసం అదన్నా ఇంటి కోడలు అవుతుంది కదా అని అనేసరికి అప్పుడే ఇలా అంటూ ఉంటాడు శరణ్య వాళ్ళ నాన్న. ఇలా శరణ్య ఏమైనా బాధపడితే నేను భరిస్తాను, కానీ అనన్య చిన్న బాధపడ్డా నేను భరించలేను అని అనొద్దు అని అంటూ అలా అనేస్తాడు. కానీ శరణ్యనే కదా వాళ్ళకి నచ్చింది, ఇప్పుడు అనన్య ఇలా చేస్తే ఏం చేద్దాం అని అనగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, అది కాదు, సరే ఏదైతే ఏముంది, శరణ్యని పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేసి అనన్యకి నచ్చజెప్తాని అంటూ వాళ్ళ అమ్మ అంటుంది. సరే పద చెప్పి చూద్దాం అనేసి ఇద్దరు కలిసి అనన్య గదిలో వెళ్ళిపోతారు. అనన్య అలటంతో ఇంకా వాళ్ళు చూడగానే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ అనన్య, మేము చెప్పేది కొంచెం వినమ్మా, మా మాట విను అని అంటే, ఏంటి వినాలి మీ మాట అని సీరియస్గా అంటుంది. నువ్వు ఏం అడిగావు నాతో ఆ రోజు పెళ్లి సంబంధంకి మాట్లాడినప్పుడు, ఏం కావాలని అని అడిగావు ఒక్కసారి గుర్తు చేయమ్మా అని. ఇక అప్పుడే ఏమేం క్వాలిటీస్ అని గుర్తు చేసుకుంటుంది. చాలా ఆస్తి ఉండాలి, అలాగే బాగా గొప్ప వాళ్ళు అయి ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరం మేమే ఉండాలి, ఎవరూ ఉండకూడదు అని నువ్వు చెప్పావు కదమ్మా అంటే, అవును చెప్పాను అంటే, మరి ఇప్పుడు దర్శని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం గొప్పదే, చాలా ఆస్తుంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా భార్యాభర్తలు మీరిద్దరే ఉండలేరమ్మా, కుటుంబం మొత్తం ఉండాలి. అసలు ఆనంద గారు కావాలి అనుకున్న క్వాలిటీస్ అన్నీ శరణ్యలో ఉన్నాయి. శరణ్య అందరినీ కలుపుకుపోతుంది, అందరితో కలిసి ఉంటుంది కాబట్టి అవన్నీ గమనించే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. నువ్వు అందరితో కలిసి ఉండనని నువ్వు మాతో చెప్పావు కదమ్మా, భార్య భర్త మీరిద్దరే ఉండాలి అనుకున్నారు కదా, ఇప్పుడు ఆనంద గారి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తే ఆనంద ఊరుకుంటుందా చెప్పు, నేను నా భర్త మాత్రమే ఉంటాము అంటే ఊరుకుంటుందా? ఉమ్మడి కుటుంబం కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, అలాంటి ఉమ్మడి కుటుంబమే కావాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదమ్మా, ఒక్కసారి ఆలోచించు. సరే శరణ్యని వద్దు, ఏదో వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్ను పెళ్లి చేస్తాం, కానీ నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు వాళ్ళందరికీ సేవలు చేస్తావా? ఇంట్లో వాళ్ళందరినీ కలిసిపోయి నువ్వు ఉంటావా? వాళ్ళు ఏదైనా పండగ వచ్చినా ఏమైనా వచ్చినా అందరూ ఒకే రకమైన చీరలు కట్టుకుంటారు, ఒకే రకంగా వాళ్ళు నడుచుకోవాలి అనుకుంటారు, ఆ రకంగా నువ్వు ఉండగలవా అని అంటారు. అప్పుడు అనన్య ఆలోచిస్తూ, అమ్మో ఇవన్నీ నిజమే కదా, నేను ఉండలేనలా, శరణ్య అయితే ఉంటుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే, ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమ్మా, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు చూసావు కాబట్టి, శరణ్యని అన్ని ఓపిక ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కావాలి అనుకున్నారు, నువ్వే ఒకసారి ఆలోచించుకో, తర్వాత 5 నిమిషాలు ఆగుతావా, 2 రోజులు ఆగి చెప్తావా, నీ ఇష్టం, మేము బయటకు వెయిట్ చేస్తాం, నువ్వు చెప్పు అని అంటే, సరే అని చెప్పేసి ఆలోచించుకొని, అమ్మో నేనేం చేయాలి ఇప్పుడు, నిజంగానే దర్శన్ వాళ్ళ ఇంటికి కోడలనైతే గొప్ప కుటుంబం, పెద్ద ఆస్తి బాగా వస్తుంది, కానీ నేను అనుకున్న జీవితం అక్కడ నేను గడపలేను కదా అని ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను వద్దు అని చెప్పి శరణ్య వద్దు అని చెప్తే ఆ కుటుంబమే దూరం అయిపోతుంది. ఇప్పుడు శరణ్యని వాళ్ళు చేసుకుంటే ఆనంద ఆంటీ నాతో చెప్పింది, నన్ను గొప్ప ఇంటికి కోడలిగా చేస్తానని చెప్పింది, ఇది నేను ఇలా చేయటమే కరెక్ట్ కదా. ఇప్పుడు శరణ్య వద్దని నేను వద్దని చెప్తే ఆ కుటుంబం దూరం అయితే మాకు ఏ లాయర్ గాడో ఏ అటెండర్ గాడో ఎవడో ఒకడు దొరుకుతాడు, ఇంత పెద్ద ఆస్తి పరులు మాకు దొరకరు కదా, కాబట్టి ఇప్పుడు శరణ్యని దర్శన్ని చేసుకోవటమే కరెక్ట్ అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి శరణ్య దర్శన్ని చేసుకునేలా చేయాలి, ఒకవేళ కాదు అన్నానంటే దానికి ఆస్తున్న మొగుడు పోతాడు, నాకు ఆస్తున్న మొగుడు వచ్చే ఛాన్సే ఉండదు,
ఆనంద గారు మాట ఇచ్చారు కాబట్టి శరణ్యం చేసుకుంటే నన్ను ఏ గొప్ప ఇంటికో కోడల్ని చేసేస్తుంది అని ఆలోచించుకుని అమ్మ నాన్న అని పిలిస్తే వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇలా అంటూ ఉంటుంది, అయితే ఒకసారి శరణ్యని పిలవండి అంటే సరే అని శరణ్య అని పిలిస్తే శరణ్య వచ్చేస్తుంది. కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వచ్చి ఏంటి అంటే అప్పుడే అనన్య పక్కకు వచ్చి ఏంటే నువ్వు దర్శని పెళ్లి చేసుకోనని చెప్పేశావు, నా కోసం వాని పెళ్లి చేసుకోనని చెప్తే కరెక్ట్ కాదు కదా, నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా అని అంటే అప్పుడు శరణ్య వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతుందో అంటూ ఉంటుంది. చెప్పాను కదా కాబట్టి మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, శరణ్యనే పెళ్లి చేసుకోవాల్సిందే, శరణ్య నువ్వు దర్శన్ని పెళ్లి చేసుకోవాల్సిందే, నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా, నాకు దర్శన్ వద్దు, ఆ కుటుంబాన్ని మిస్ అవుతున్నాను, కాకపోతే వాళ్ళు చెప్పింది కదా ఆనంద ఆంటీ నాకు గొప్ప ఇంటికి కోడలుగా చేస్తానని, వాళ్ళు నిన్నే ఇష్టపడ్డారు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకో, అదే కరెక్ట్ అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావా అనన్య, నువ్వు తీసుకున్న నిర్ణయం ఓకేనా అంటే నేను ఓకే ఆలోచించుకొనే చెప్తున్నాను, అందుకనే శరణ్యని వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే ఒక్కసారిగా శరణ్య ఆనందంతో చూస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య అలా చూస్తూ ఏంటే ఏమంటావు, చేసుకోవా, నువ్వు చేసుకోకపోతే మిస్ అయిపోతావు అని అంటే సరే అని చెప్పి శరణ్య ఒప్పుకుంటుంది. ఇద్దరు గట్టిగా హక్ చేసుకుని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒప్పేసుకో, కావాలంటే ఇప్పుడే వెళ్ళి ఆంటీతో మాట్లాడేసి వద్దాం పద అనేసి అనన్య అంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా శరణ్య తన గదిలోకి వచ్చి అదే చెత్త డబ్బాలో ఫోటో పడేస్తుంది కదా దర్శన్ని, అలాగే శరణ్య ఇద్దరు దిగిన ఫోటోని అది వెతికి తీసుకొని ముడతలుగా అయిపోయిన ఫోటోని పట్టుకొని చాలా చూసుకొని మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఫోటోని ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకొని ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అనన్య వచ్చి పదవే వెళ్దాం పద అని అంటే సరే అని ఇద్దరు కలిసి షాపింగ్ మాల్ దగ్గరికి బయలుదేరుతారు. ఇక్కడేమో సమీరాకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది పిఏ, అది చూడు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని అంటూ ఉంటే చేస్తూ ఉన్నాను కదా ఎందుకు ఇలా సతాయిస్తున్నావు, చేస్తున్నాను కదా అంటే ఇంకా చేయాలి నువ్వు అని, లేదంటే జాబ్ నుంచి మానేస్తావా మేడంకి చెప్పాలా అంటే వద్దు చేస్తాను అని సమీరా పిచ్చిగా పనులు చేసేస్తూ ఉంటుంది. దర్శన్ అలాగే ఆనంద ఇద్దరు షాపింగ్ మాల్లో ఉంటారు. ఇక అప్పుడే శరణ్య అనన్య ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఆనంద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా షాప్లోనే ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడే శరణ్య ఇలా అంటూ ఆనంద అలా చూస్తూ ఉండగానే అనన్య నమస్తే ఆంటీ అని ఇద్దరు ఒకేసారి అంటారు. నమస్తే చెప్పి అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు సమీర చూస్తుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇలా వచ్చారు అని అక్కడి నుంచి వస్తూ ఉంటే అప్పుడు తన పక్కనే ఉన్న పిఏ అంటుంది ఏంటి నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే అక్కడ కూడా కొన్ని బట్టలు ఉన్నాయి అవి బాక్సులన్నీ తీసి పెట్టేస్తాను అంటే ఓ వెరీ గుడ్ 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 పని చేసేసాయి అని అంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనన్య శరణ్య ఇద్దరిని గమనించడానికి సమీర అక్కడికి వస్తుంది. ఆంటీ మేము మీతో మాట్లాడటానికి వచ్చాం, మీ అబ్బాయి ఉన్నాడా, మీ అబ్బాయితో మాట్లాడాలి అని అనన్య అంటుంది. ఉన్నాడు అని అంటూ ఉండగానే దర్శన్ అక్కడికి వచ్చేస్తాడు. దర్శన్ని చూసి ఇలా అంటూ ఉంటుంది అనన్య అంటుంది ఆనందని దర్శన్ని చూసి ఆంటీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోనని మా శరణ్య చెప్పింది కదా, మీతో నన్ను పెళ్లి చేసుకుంటానని మా అక్కని పెళ్లి చేసుకోండి నేను వద్దు అని చెప్పింది కదా మా శరణ్య అంటే దర్శన్ అవును అంటూ ఉంటాడు. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది శరణ్య అలా అబద్ధం చెప్పింది, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని అనన్య చెప్తుంది. ఆ మాట వినగానే దర్శన్ సమీర ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య నవ్వుతూ ప్రేమగా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు. ఇంకా అప్పుడే ఆనంద ఆశ్చర్యపోయి ఇదేంటి ఇలా చెప్తుంది అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య ఇలా అంటూ ఉంటుంది అనన్య ఇలా అంటూ ఉంటుంది నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పేసరికి వీళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. శరణ్యేమో ప్రేమగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది కదా. ఇక వాళ్ళకి నెక్స్ట్ ఏం చెప్తుంది, మా శరణ్య మిమ్మల్ని చేసుకుంటుందని చెప్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.